శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బుధవారం అష్టమి తిథి రోజున ఒకే ఒక్క బిర్యానీ ఆకుతో ఇలా చేసి చూడండి. ఖచ్చితంగా మీరు గంటలోనే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఎందుకు అంటారా? బుధవారం రోజు అష్టమి తిథి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అందుకే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారము, శుక్రవారము, ఆదివారము, అష్టమి తిథి, పంచమి తిథి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో చేసేటటువంటి పరిహారాలకి అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలనైతే అందిస్తున్నారు. కాబట్టి బుధవారం రోజు అష్టమి తిథి కాబట్టి ఈరోజు ఈ బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేసుకుంటే మనకుండేటటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగించుకొని అదృష్టాన్ని సంపాదించుకోవచ్చు. మన బాధలు తొలగిపోవాలన్నా, మన కష్టాలు తొలగిపోవాలన్నా మనకి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడాలి. అంతేకాదు, మనం ఎప్పుడైనా సరే జీవితంలో కొన్ని కోరికలు ఉంటే అవి ప్రతి ఒక్కరికి కూడా చాలా సహజం. అంటే మనం ఇల్లు కట్టుకోవాలి, సమస్యలు తీరాలి, అప్పుల సమస్యలు తొలగిపోవాలి, మన జీవితంలో అప్పులు అనేవి ఉండకుండా డబ్బు బాగా సంపాదించాలని ఇలా ప్రతి మనిషికి కూడా చాలా రకాలుగా కోరికలు అనేవి ఉంటాయన్నమాట. ఆ కోరికలు అనేది అంత సులభంగా తీరకపోవచ్చు. ఎందుకంటే ఆ కోరిక తీరాలంటే, మనం అనుకున్నటువంటి దరిద్రం తొలగిపోవాలంటే, మనకు ఉండేటటువంటి దరిద్రం తొలగిపోవాలంటే, అదృష్టం పట్టాలంటే మనము బుధవారం రోజు అష్టమి తిథి రోజున బిర్యానీ ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. మరి బిర్యానీ ఆకుతో ఇలా చేయడం వల్ల మన దరిద్రం ఎలా తొలగిపోతుందనే సందేహం కొంతమందికి కలగవచ్చు. బిర్యానీ ఆకు అనేది మన కష్టాలను, మన సమస్యలను తొలగించడంలో చాలా మందికి కూడా ఉంటుందన్నమాట. బిర్యానీ ఆకు అనేది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఇది కూరల్లో రుచిని, మంచి సువాసనని పెంచడమే కాదు, సహజంగా మన వంటగదిలో ఉండే ఎన్నో రకాల వస్తువులనేవి మన ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తాయి. అంటే లవంగాలు, యాలకులు, సుగంధ ద్రవ్యాలన్నీ కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. మన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మిరియాలు వంటివి కూడా మన ఆర్థిక సమస్యలు తొలగిస్తుంది. డబ్బు రాకుండా ఆపే చెడు శక్తిని, దిష్టి దోషాలు కూడా తొలగిస్తాయి. అంతేకాదు, ముఖ్యంగా ఇవన్నీ కూడా గ్రహాలకు సంబంధించినటువంటివి. ఒక్కొక్క రకమైనటువంటి సుగంధ ద్రవ్యాలు, లవంగాలు, అదేవిధంగా మిరియాలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా గ్రహాలకు సంబంధించినటువంటివి. సహజంగా మనకి 9 గ్రహాలు ఉంటాయి కదా. 9 గ్రహాల్లో కూడా మనకి అనుకూలించాలంటే మనం ఇలా పరిహారాలు చేయాలి. ఇలా పరిహారాలు చేసినప్పుడు గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి. గ్రహాల యొక్క చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. మనకు మంచి జరగాలి అన్నా, చెడు జరగాలి అన్నా గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. అనుకూలంగా ఉంటే చెడు అనేది జరగదు, మంచి మాత్రమే జరుగుతుంది. గ్రహాలు, ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కొన్ని గ్రహాలు అనేవి మన జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు మనకు ఏ పనిలో కూడా విజయం కలగదు, ఏ కోరిక తీరదు, ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కష్ట నష్టాలను ఎదుర్కొనే సమయం వస్తూ ఉంటుంది. వాటిని ఎదురించి ధైర్యంగా ముందుకు సాగి ప్రతి పనిలో కూడా విజయం కలిగించేలా చేసే, ప్రతి పనిలో కూడా మంచి విజయంతో పాటు ఎంతో సంపాదన పెరిగి జీవితంలో కష్టానికి చోటు లేకుండా కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించి అందమైన జీవితాన్ని గడపాలంటే గ్రహాలు ఖచ్చితంగా సహకరించాలి. అలా గ్రహాలు మనకి సహకరించి అనుకూలించాలంటే మనం బుధవారం అష్టమి తిథి రోజున బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేస్తే మనకు ఉండేటటువంటి చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. బిర్యానీ ఆకు అనేది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. ఆర్థిక, విద్య అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అధికంగా మనము ధనంతో బాగుపడాలన్నా, మన జీవితంలో కష్టాలు తొలగిపోవాలన్నా, అదృష్టం కలిసి రావాలి అన్నా బిర్యానీ ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. బిర్యానీ ఆకుతో ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సహజంగా మనం బుధవారం రోజు చేసే పరిహారానికి మంచి ఫలితాలు వస్తాయి కదా. అందులో కూడా అష్టమి తిథి. అష్టమి తిథి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. మనకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పులు సమస్యలు తొలగించడానికి అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టమి తిథి రోజున ఈ పరిహారం చేస్తే అమ్మవారు మనకి 10 రెట్లు
రెట్ల ఫలితాన్ని అందిస్తారు. మామూలు రోజుల్లో కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే వారంలో అంటే ఏ రోజు ఈ వీడియో చూసినా సరే ఆ రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ మా అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథుల్లో ఈ పరిహారం చేసుకుంటే అమ్మవారు మనకి అధికంగా ఫలితాలు ఇస్తారు. కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం, శుక్రవారం, ఆదివారము లేదంటే అష్టమి, పంచమి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో మనం ఈ అద్భుతమైనటువంటి పరిహారాన్ని చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందొచ్చనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. అయితే బుధవారం అష్టమి తిథి రోజున మరి బిర్యానీ ఆకుతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే రాత్రి 8 గంటలకు అంటే రాత్రి 9 గంటలైనా 8 గంటలైనా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. 8:30 లోపైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారానికి కావాల్సింది ముఖ్యంగా బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు అనేది మన సమస్యలన్నీ కూడా తొలగిస్తుంది కదా, ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తుంది, నరదృష్టిని కూడా తొలగిస్తుంది, నరుల ఏడుపు కానీ చెడు దృష్టి కానీ తొలగిస్తుంది. సహజంగా నరదృష్టి అనేది చాలా భయంకరమైనది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని అంటారు పెద్దలు. ఈ నరదృష్టి అనేది తొలగిపోయి మన జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక రీత్యా అన్నిట్లో బాగుండాలంటే, మన సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం వరించాలంటే ఖచ్చితంగా మనం ఈ చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది. ఇక ఒక చిన్న బిర్యానీ ఆకును తీసుకోవాలి. చిన్న హోల్స్ అంటే చిన్న చిన్న కన్నాలు లేకుండా, మచ్చలు మరకలు లేకుండా అందంగా ఉండేటటువంటి ఒక ఆకుని, శుభ్రంగా ఉండేటటువంటి ఆకును తీసుకోవాలన్నమాట. అలాంటి ఆకు మాత్రమే ఈ పరిహారానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నమ్మకంతో మాత్రమే ఈ పరిహారం చేయండి. అప్పుడే జీవితంలో మంచి ఫలితాన్ని పొందుతాము. నమ్మకమే జీవితం అన్నమాట. మన పెద్దలు ఏదైనా సరే నమ్మకంతో ఉంటేనే మంచి జరుగుతుందని, మంచి మనసుతో ఏదైనా సరే కోరుకోవాలని, మంచి మనసుతోనే పరిహారాలు చేయాలని మన పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. ఇక బిర్యానీ ఆకును తీసుకొని దానికి మీ యొక్క సింహద్వారం బయటికి రావాలి. మరొక ప్రధాన ద్వారం కూడా ఉంటుంది కదా, ఆ ద్వారం వైపు ఎడం వైపు తీసుకుని వచ్చి అక్కడ ఒక చిన్న ఇత్తడి గిన్నెని పెట్టండి. ఇత్తడి గిన్నె లేకపోతే ఏ గిన్నె మీకు అనుకూలంగా ఉంటే ఆ గిన్నె పెట్టండి. ఆ బిర్యానీ ఆకును కాల్చేయండి. అదే సమయంలో 5 కర్పూర బిళ్ళలు, 5 లవంగాలు, 5 మిరియాలు కూడా ఆ గిన్నెలో వేసి కర్పూరం బిళ్ళలతో సహా ఆ బిర్యానీ ఆకును అలాగే మిరియాలు, లవంగాలను కూడా కాల్చివేయండి. వీటిని అలా కాల్చివేయడం వల్ల మన ఇంట్లో ఉండేటటువంటి చెడు మొత్తం కూడా తొలగిపోతుంది. మన ఇంట్లో డబ్బు రాకుండా ఏ దుష్ట శక్తులైనా సరే ఆపగలిగితే అవన్నీ కూడా పోతాయన్నమాట. మనం సింహద్వారం బయట వైపుకు వచ్చి ఒక ఇత్తడి గిన్నెను తీసుకొని అందులో కర్పూరం బిళ్ళలు 5 లవంగాలు, 5 మిరియాలను, ఒక బిర్యానీ ఆకు అందులో వేసి కాలుస్తాం కదా. అలా కాల్చే ముందు మీ యొక్క సమస్యను చెప్పుకోవాలన్నమాట. మీకు ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకొని మీ యొక్క సమస్యను చెప్పుకోవాలి. అలా సమస్యను చెప్పుకొని ఆ కర్పూరం బిళ్ళలు 5 వేస్తాం కదా, వాటితో వెలిగించి అలా మనం కాల్చేయాలి బయటనే. అలా కాలిస్తే మనకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా ఆ మంటల్లోనే కాలి బూడిదైపోతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాత్రి సమయంలో రహస్యంగా ఎవరూ చూడకుండా ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇక కాల్చి వచ్చిన బూడిద ఉంటుంది కదా, అది ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే ఏదైనా పారే నీటిలో కానీ వేసేయాలి. అలా వేసేటప్పుడు మీ ఇంటికి వచ్చేటప్పుడు కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని మీ ఇంటి లోపలికి వచ్చేయాలి. ఇలా మీరు చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నరదృష్టి, దిష్టి దోషాలన్నీ కూడా ఆ మంటల్లోనే కాలి బూడిదైపోతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథుల్లో ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.